అమ్మా ఈశ్వరుడే ఓర్పు. అందుకే ఎవరి యందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు. ఎవడికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వమును పొందాడని గుర్తు. కాబట్టి అమ్మా క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం. ధర్మమే ఓర్పు. ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది. ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు. క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అది క్షమా యశ, సమస్తమైన కీర్తికి కారణమవుతుంది. ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు. ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంది. అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమ బృహస్పతి సమోబుద్ధ్యో యశసా వసవో సమ. రాముడి గొప్పతనం ఏంటంటే ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రతిరూపమా. సౌమ్య, ఒకప్పుడు నాతో మాట్లాడడానికి టైమే సరిపోవట్లేదనేదాన్ని, కానీ ఇప్పుడు టైమే లేదంటున్నావు. ఇక్కడ లేనిది టైమా లేక ప్రేమ? కనీసం నాకు సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు కదా. నేనేం తప్పు చేశాననే నన్ను ఇంతలా దూరం పెడుతున్నావు? సౌమ్య, నన్ను ఇంతలా దూరం పెట్టకే ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు లేకుండా నేను నా లైఫ్ ఊహించుకోలేను. కావాలంటే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నాకు కొంచెం టైం ఇమ్మని. నువ్వు కూడా నాకు కొంచెం సపోర్ట్గా ఉండు ప్లీజ్. నువ్వే చెప్తుంటావు కదా ప్రేమ అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడమేనని. మరి నువ్వే ఇప్పుడు ఇలా చేస్తే ఎలా? అర్థం చేసుకో సౌమ్య ప్లీజే.
ఏ సౌమ్య ఆగు. ఏంటే చులకనైపోయానా? కనీసం మనిషిలా కూడా కనపడడం లేదా? ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? పెద్ద ఫిగర్లా ఫీల్ అవుతున్నావా? ఏంటే ఆ చూపు? ఒక్కటిచ్చాననుకో. అరే ప్రేమగా చెప్పినా వినిపించుకోవు, బాధగా చెప్పినా వినిపించుకోవు. అసలు నీలాంటి వాళ్ళకి ఇలా కోపంగా చెప్తేనే కరెక్టే. నీ బాబు నువ్వేమైనా సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారా? అరే మన ఫ్యూచర్ గురించే కదా. కొద్దిగా టైం అడిగితే అర్థం చేసుకోవు. పోయి నీ బాబు చెప్పిన పెళ్లి చేసుకో. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మని. హే హాయ్ కావ్య, ఎలా ఉన్నావు? ఇదేనా రావడం? థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు. నాకు మీ అక్కకి బ్రేకప్ అయిపోయిన విషయం నీకు తెలియంది కాదు. మీ ఇద్దరి పేర్లలో యా ఉన్నంత మాత్రాన నువ్వు మీ అక్కలా సైకోలా బిహేవ్ చేస్తావని నేను అనుకోను. నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివని. ఇన్ఫ్యాక్ట్ మీ అక్క కన్నా నువ్వే బాగుంటావు. ఏంటి సిగ్గుపడుతున్నావా? హే కావ్య, నిన్నేనే. ఏంటి ఇదంతా నువ్వే? ఏ కావ్య వెళ్ళిపోకే. వీళ్ళకి ఏమొచ్చినా వెళ్ళిపోవడం ఆనవైతే అనుకుంటా.